యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఇజ్రాయేలీలు దేవుని దీవెనలతో వర్ధిల్లుచు విస్తారముగా అభివృద్ధి పొందారు. నీవు కూడా అట్టి ఆశీర్వాదమును పొందుకోవాలంటే దేవుని వెంబడించుము, ఆయన అనుసరించుము, ఆయనకు విధేయతను చూపుము. అలా నీవు చూపుతానని ఇప్పుడే నీలో నీవు తీర్మానించుకొనుము. తప్పక దేవుడు నిన్ను తన ఆశీర్వాదములతో అభివృద్ధి పొందించును. అప్పుడు నువ్వు ఫలించేదవు, విస్తరించేదవు. తద్వారా నీకు సమృద్ధి కలిగి సమస్తమైన కీడులలో నుండి తప్పింపబడి గొప్పగా వాడబడదు. ఎందుకంటే ఆయన శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయన వైపు చూడు. నీ స్థుతిగతి ఒకవేళ శూన్యముగా ఉన్నదా, అల్లకొల్లంగా ఉన్నదా, ఏదైనాను ఆయన చెంత నీవు సమర్పించు. వాటిని నీవు చూసి భయపడకు, ఆందోళన చెందుకు. దేవుడు వాటిని రమ్యముగా ఆశీర్వాదంగా అభివృద్ధి పరచును, వాటిని ఆశీర్వదించి చూపించును కూడా. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి స్థలంలోనూ నేను ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని. ఆశీర్వదించి దేవుని వైపు చూడు. సమస్త ఆశీర్వాదాన్ని నీవు పొందుకొందు. నిరాకారమునకు ఆకారము కలుగు చేసిన దేవుడు ఆయన నీలో నివసించి నీలో సంచరించి ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచును. దేవుడు నీ యొద్ద ఉంటున్న ప్రతి స్థితిగతిని మార్చి నిన్ను ఆశీర్వాదములతో నింపడానికి చాలిన దేవుడు ఆయన. దేవుని వైపు చూడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు దేవుడు ఆయన. నేడు ఉన్న స్థితిని చూసి భయపడకు. వాటిని మార్చగల శక్తివంతుడైన దేవుని చెంత నీ ప్రతి భారమును అర్పించి చూడు. గ్రహింపలేని గొప్ప కార్యములు చేయు దేవుడు ఆయన. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నిన్ను పోషించు దేవుడు ఆయన. ఇంతవరకు నువ్వు పోగొట్టుకున్న దానిని దేవుడు నీకు ప్రతి దానిని మరల నీకు 2 అంతల ఆశీర్వాదముతో ఇవ్వబోతున్నాడు. అప్పుడు నీవు తృప్తి చెందిదువు. తృప్తిపరచు దేవుని వైపు చూడు. నీ ఆశ అన్నీ సఫలత చేయబడుతుంది. నీవు క్షేమాభివృద్ధి కలుగుదువుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.